మన దేవునికి మన సరెండర్ ఎలా అవ్వాలి? ఈ చేతులు అన్యాయం పెట్టుకొని, ఈ చేతులు అపవిత్ర పెట్టుకొని, ఈ చేతిలో ఏంటి జాబులు చేస్తున్న విషయంలో కొంతమంది తీసుకుంటూ ఉంటారు లంచాలు. ఇదే చేతితో ఇంకోటి తీసుకుంటూ, ఇదే చేతితో డ్రింక్ తీసుకుంటూ, ఇదే చేతితో సిగరెట్ పెట్టుకుంటూ, ఇదే చేతితో ప్యాకెట్ పట్టుకొని, ఇదే చేతితో అపవిత్రమైన పనులు చేస్తూ, ఇవన్నీ చేతిలో పెట్టేసుకొని నేను సరెండర్ అవునంటే ఎలాగా? చూడుము దేవా, నా చేతిలో ఏమీ లేవు, నా చేతితో ఏ పాపం నేను పట్టుకోలేదయ్యా. చూడు, నా అరచేతిలో ఏమీ లేవు, ఇదిగో నీకు సరెండర్ అయిపోతున్నాను, నా దగ్గర ఏమీ లేదు అంటే అప్పుడు ప్రభువుకు మనము ఖైదీ. ఏంటి? అన్నీ పెట్టుకొని నా చేతులు నీకేమో దాచుకుంటానంటే దేవునికి ఎలా నువ్వు సరెండర్ అవుతున్నావు? దేవునికి సరెండర్ అయిపోవాలి. మన చేతిలో ఏమీ కనిపించకూడదు. సరెండర్, హ్యాండ్స్ అప్. నేను రిక్తుడిని, ఇంకా అన్నీ వదిలేస్తానయ్యా, నీకు దాసుడని అయిపోతాను, నీకు ఖైదీ అయిపోతానయ్యా. ప్రేమిడా, మన దేవుడు ఖైదీ నుండి ఇడిపించి మళ్ళీ ఖైదీ చేసుకోవడానికి కాదు, వారసుని చేసేస్తాడు, వారసులను చేసేస్తాడు. ఖైదీ అయిపోతే నీకేం ఇస్తాడో తెలుసా? మంచి వస్త్రాలు ఇస్తాడు. ప్రేమిడా, దేనికి బానిస అయిపోయావు? దేనికి ఖైదీ అయిపోయావు? దేంట్లో ఖైదీ అయిపోయి బయటకు రాలేకపోతున్నావు? ఇంకా ఖైదీ వస్త్రాలు వేసుకుంటే, ప్రేమిడా, ఖైదీ వస్త్రాలు వేసుకొని బయటకు వస్తే ఇల్లు ఉంటుందా? ఖైదీ వస్త్రాలతో ఉన్నవాడికి ఇల్లు ఉంటుందా? ఖైదీ బట్టలు వేసుకున్నవాడికి గౌరవం ఉంటుందా? ఖైదీ ఉన్నవాడికి ఏంటి? కొంతే పరిమితం, స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, ఉండవలసిన ప్రదేశంలోనే ఉండాలి. ఖైదీ వస్త్రములకు విలువ లేదు. ఖైదీ వస్త్రములు విడుదల అవ్వాలంటే యేసుక్రీస్తు వారికి సరెండర్ అయిపోవాల్సిందే. సరెండర్ అయిపోయిన నీకు మళ్ళీ ఖైదీ చేయడు ప్రభువారు. ఖైదీ చేయకుండా ఏం చేస్తాడంటే మంచి వస్త్రాలు ఇస్తాడు. మంచి వస్త్రాలు లేకో తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవునికి అన్ని వదిలిపెట్టి సరెండర్ అయిపోయావో దేవుని పనులో నిన్ను నడిపిస్తూ ఉంటాడు. పాటలు పాడేదానిగా, ప్రార్థన చేసేవారుగా, వాక్యము చెప్పేవారుగా, వంట చేసేవారుగా, గదులు తుడిసే, రూములు తుడిసేలాగా, చైర్స్ తుడిసేలాగా, మంచినీళ్ళు పట్టేలాగా నీకు ఏదో ఒక పని చేసే వస్త్రం నీకు ఇస్తాడు. మంచి వస్త్రం ఇస్తాడు. పరిశుద్ధాంకృతమైన వస్త్రములు మనకి ధరింపచేస్తాడు. ఈ దేవుని పనులో పరిచయముగా చేసిన మనకేం చేస్తాడో తెలుసా? రేపు పెండ్లి వస్త్రము, రాజు ఇచ్చే వస్త్రము. రాజు తన కుమారుడికి ఏం వస్త్రం ఇచ్చాడు? పెండ్లి వస్త్రం, రాజు వస్త్రము ధరించిన వారు ఎక్కడుంటాము? రాజు దగ్గర మనం ఉంటాం. రాజు వస్త్రము ధరించిన వాడు ఏం చేస్తాడో తెలుసా? 12 గోత్రములకు తీర్పు తీరుస్తాడు. రాజు వస్త్రములు ధరించిన వాడు ఏం చేస్తాడో తెలుసా? 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. రాజు పరిపాలనలోకి మనం వచ్చేయాలి. ఎక్కడి నుండి ఎక్కడికి ఏసేపు ఆత్మీయ జీవితంలో వచ్చిందో ప్రేమిడా, మన ఆత్మీయ జీవితంలో ఏ వస్త్రం దగ్గర ఆగిపోతున్నాం? మనకి ఈ వస్త్రాల అనుభవం ఉందా? విచిత్రమైన జీవితం అందరిలాగా కాకుండా విచిత్రంగా మనం జీవిస్తున్నామా? తర్వాత దాసురాలు స్వరూపంలోకి వచ్చామా? దేవునికి అటెండ్ అయిపోయామా? తర్వాత మంచి వస్త్రములు ధరించేవారుగా, మంచి పనులు చేసేవారుగా వచ్చేసామా? తర్వాత రాజయాచక సమూహముగా తయారయ్యామా లేదా? మనం ఎవరిగా దేవుడు చేశాడు? రాజయాచక సమూహంగా చేశాడు. రాజు పుత్రులుగా మళ్ళీ దేవుడు చేస్తాడు. రాజ్యరేఖములోకి మనం వచ్చేయాలి ప్రేమిడా. అటువంటి వస్త్రములు దేవుడు ధరింపజేస్తున్నాడు. మనం అనుకుంటున్నాం లోకములో అనేకమైన వస్త్రాలు ఉన్నాయి, నాకు బీరువా నిండా ఉన్నాయి, లేకపోతే ఇంటి నిండా ఉన్నాయి, గది నిండా ఉన్నాయి అంటూ ఉంటారు. కొంతమంది అంటున్నారు వారి వస్త్రాలంట బంగారంతో కూడా నేయించుకుంటున్నారంట. నేను అంటున్నాను, బంగారంతో నేయించుకోవడం కాదు, కానీ ఎలా ఉండాలి? రాజు వస్త్రం. అది ఎవరికి కనిపిస్తుంది? దేవునికి కనిపిస్తున్నాయి ప్రియులారా. కాబట్టి మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు మనం ఇలా బ్రతుకుతున్నాం, రేపు మన ఆత్మ శరీరమును వదిలిపెట్టి వెళ్ళిపోయింది. శరీరముకు ఎన్నో రకరకాల వస్త్రాలు ధరిస్తున్నామండి. రకరకాల వస్త్రాలు ధరించినవి ఏవి కూడా ఏ వస్త్రం మన వెనకాల రాదు. ఒకటే ఏమిటంటే రాజు వస్త్రం. ఆఖరికి మనం ధరించవలసిన వస్త్రము రాజు వస్త్రం, అనగా పెండ్లి వస్త్రము. ఆ వస్త్రమును ధరించి దేవుని సన్నిధికి మనం వెళ్ళేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఈ వస్త్రములు గమనించి ఈరోజు ఆ వస్త్రములను ధరింపచేసానా లేదా? లేకపోతే రేపు ప్రభువారు మధ్యాకాశానికి వస్తారు. మధ్యాకాశానికి వచ్చి పిలుస్తాడు, కుమార్తె ప్రేమిడా, పేరు పెట్టి పిలుస్తాడు. మరియమ్మ, అవమ్మ అని పిలిస్తే అవమ్మ ఎక్కడుంది? దాంకుంది. రేపు మన ప్రభు మధ్యాకాశానికి వచ్చేసరికి మన ఆత్మ వస్త్రములతో ఉందా? దిగంబరుగా ఉన్నామా? ఎలా ఉన్నాం? ఒక్కసారి ఆలోచించేయండి. మనకు ప్రాణం ఉన్నప్పుడు మనం వస్త్రం కట్టామో లేదో తెలుస్తుంది. ప్రాణం పోయాక మనలో ఆత్మ లేకపోతే తెలుస్తుందా?
అంటే వస్త్రం ఉందో లేదో దేనికి తెలుస్తుంది? ఆత్మకే తెలుస్తుంది. ఈ ఆత్మకు మహిమ వస్త్రములు, తెల్లని వస్త్రములు ధరింపచేసిన వరమై మనం ఉండాలి. ఈ వస్త్రము సాతాను దొంగిలించకుండా నిత్యము మనము దేవుని ఆత్మ నడిపింపులో పరిశుద్ధాత్మ అగ్నితో మనం నింపబడి మనం ముందుకు కొనసాగించేవారుగా ఉండాలి. అందుకే యెహోషువ దేవుని సేవకుడు, పరిచారికుడు, యాజకుడు, ఆ యాజకుడి దగ్గరికే వెళ్ళి సాతాను ఫిర్యాదు చేస్తుంది. అయ్యా, ఇతని వస్త్రం మలిన వస్త్రాలు అయ్యా అని ఫిర్యాదు చేస్తుంది. అప్పుడు దేవుని దూత అంటుంది, ఏమి నీ కళ్ళు కనిపించట్లేదా? అవి మలిన వస్త్రాలు కాదు. అతడు ఎలా కనిపిస్తున్నాడో తెలుసా? అగ్నిలో నుండి తీయబడిన కొరుము వలె. ఆమె ఎలా కనిపిస్తున్నాడంట? అగ్నిలో నుండి తీయబడిన కొరుము వలె కనిపిస్తున్నాడని దేవుని దూత చెబుతుందండి సాతానుతో. ప్రేమిడా, నీ వస్త్రములు మలినం అవ్వకుండా, మాలిన్యం అవ్వకుండా, మట్టి అవ్వకోకుండా, మరక అవ్వకోకుండా, ముడత అవ్వకోకుండా, కళంకమ లేకుండా పవిత్రమైన వస్త్రంగా నీకు ఉండాలంటే నువ్వు ఎలాగ ఉండాలంటే అగ్నిలో అనగా పరిశుద్ధాత్మ అనే అగ్నిలో నువ్వు కొరుము వలె దగ 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 మండుతూ ఉండాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నింపబడినప్పుడు, దేవుని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు నీకు అగ్నికి ఏ మట్టి అంటుకోదు. అగ్నిలో ఏ మట్టి ఉండదు. మట్టి ఉంటే ఏమైపోతుంది? కాలిపోతుంది. ఏ మట్టి, ఏ మచ్చ కనిపించదు. అగ్నిలో మచ్చను కనిపెడదామంటే ఆ అగ్నిలో మచ్చ కనపడదు. ప్రేమిడా, అటువలే మనం కనిపించేవారిగా ఉండి ఈ వస్త్రములు మనం ఏ వస్త్రాలు ధరించుకొని ఉన్నాం, ఎటువంటి వస్త్రాలతో మనం ఉన్నాము దేవుని సన్నిధిలో ఏసైపోవలే మనం అంచెంచెలుగా రాజవస్త్రముల వరకు కూడా మనం వెళ్ళేవారుగా ఉందాం. దేవత దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.